హలో ఎవ్రీవన్. సో ఆల్రెడీ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చేసి వీడియో పెట్టాను. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. ఇప్పుడు వెబ్ టెక్నాలజీ C23 4th సెమిస్టర్ సిఎంఈ స్టూడెంట్స్కి రెగ్యులర్ అన్న సప్లీ అన్న యూజ్ అవుతాయి. సో వెబ్ టెక్నాలజీస్లో టోటల్గా మనకి మీ అందరికీ తెలుసు HTML, CSS, జావాస్క్రిప్ట్, PHP, MySQL కనెక్టివిటీస్. సో ఇవన్నీ కూడా ఉంటాయి. ఓకే, అన్ని కనెక్టివిటీ డేటాబేస్తో కనెక్టివిటీస్ కానీ ఇవన్నీ 5th చాప్టర్స్లో. సో jQuery, సో ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే కొంచెం కష్టంగానే ఫీల్ అవుతారు. మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ నాకు ఆల్రెడీ చెప్పారు, అన్న వెబ్ టెక్నాలజీస్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలి, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు లెర్న్ అని చెప్పి. సో భయం ఏంటి అంటే ఏమి ప్రిపేర్ అవ్వడం వల్ల వచ్చిన భయం. బట్ నేను చెప్తుంది ఏంటి అంటే ఐడియల్ టైమింగ్ అంటూ ఉంటుంది ప్రతి సబ్జెక్ట్కి చదవడానికి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, టైం ఉంది కాబట్టి టైం చూసుకొని 2 days చదువుకుంటే ఈ సబ్జెక్టు మంచి మార్కులు తెచ్చుకుంటారు. వరి అవ్వాల్సిన అవసరం లేదు. మీ దగ్గర 1 dayనే, రేపే ఎగ్జామ్ ఈరోజే చదవాలి అనుకుంటే కొంచెం హర్రీ అయ్యి కొంచెం ఫాస్ట్గా చదవాలి కాన్సెప్ట్స్ని. సో మరి 2 విధాలుగా నేను చెప్తున్నాను. ఓకే, సో 5 units ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తాను, ఎలా ప్రిపేర్ అవ్వాలో కూడా చెప్తాను. అండ్ మీకు BSDVP అకాడమీ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు CME 4th సెమిస్టర్ రిలేటెడ్ C23 మెటీరియల్స్ అన్నీ కూడా ఏవైతే 5 సబ్జెక్ట్స్ ఉన్నాయో అన్ని సబ్జెక్ట్స్ కూడా మీకు అయితే అవైలబుల్గా ఉంటాయి. అకాడమీ వెబ్సైట్ లింక్ ఓపెన్ చేశాక మీకు ఈ లెఫ్ట్ సైడ్లో ఇలా కనిపిస్తుంది కదా, అందులో ఆల్ కోర్సెస్ క్లిక్ చేస్తే మీకు స్క్రోల్ డౌన్ చేస్తున్న కొద్దీ మీకు ఈసెట్ ఆర్ డిప్లొమా స్టడీ మెటీరియల్స్ కనిపిస్తుంది. వీక్ కోర్సెస్లోకి వెళ్ళండి. వీక్ కోర్సెస్లోకి వెళ్ళిన తర్వాత C23 కాబట్టి మనం C23 స్టడీ మెటీరియల్స్, డిప్లొమా C23 మెటీరియల్స్ అండ్ C23 4th సెమ్ మెటీరియల్స్ వెళ్తే CME రిలేటెడ్ కింద స్క్రోల్ చేస్తే CSE ఉంది. ఓకే, సో మీకు కావాలనుకుంటే బై నౌ ఉంటుంది. బై నౌ మీద క్లిక్ చేసి మీరు పేమెంట్ చేస్తే మీకైతే కోర్స్ యాక్సెస్ అయితే వస్తుంది. ఈ మెటీరియల్స్ అన్నీ కూడా చాలా ఉపయోగపడతాయి. మీ దగ్గర నోట్స్ కానీ లేకపోతే టెక్స్ట్ బుక్స్ కానీ లేవు, ఇప్పుడు కొనుక్కోవాలంటే ఒక్కొక్క బుక్ మళ్ళీ 100 and 200 రూపీస్ పెట్టాలి, ఆన్లైన్లోనే చదువుకుంటాము, యాక్సెస్ ఉంటుంది, మాకు ఎక్కడో ఉన్నాము, లేవు అనుకుంటే పర్చేస్ చేసుకోవచ్చు. కాంటెంట్ ఉంటుంది ప్రతి సబ్జెక్ట్ రిలేటెడ్, అండ్ ఎస్పెషల్లీ 3 marks క్వశ్చన్స్ అలాంగ్ విత్ ఇంపార్టెంట్ ఆన్సర్స్ కూడా ఉంటాయి. 3 marks క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ కూడా ఉంటాయి ప్రతి ఇంపార్టెంట్ క్వశ్చన్కి కూడా. అండ్ ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్స్ ఉంటాయి, ఓన్లీ క్వశ్చన్స్ మాత్రం ఉంటాయి. నోట్ దిస్, ఆన్సర్స్ ఉండవు ఎస్ఏ క్వశ్చన్స్కి, బట్ 3 marksకి మాత్రం వెల్ డిఫైన్డ్ ఆన్సర్స్ అయితే ఉంటాయి. మీకు చాలా యూజ్ అవుతుంది ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు టేక్ ఇట్. థ్యాంక్ యూ. టోటల్ 5 units ఉంటే ఫస్ట్ యూనిట్ HTML ఇంట్రడక్షన్ మీద ఉంటుంది, 21 marks వస్తుంది, 1.5 essay 2 shots. సెకండ్ యూనిట్ కూడా HTML ట్యాగ్స్ అండ్ CSS మీద ఉంటుంది, అది కూడా 21 marks, 2 shots అండ్ 1.5 essay వస్తుంది. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే HTML, CSS బేసిక్స్ ఏవైతే ఉన్నాయో అవి 1 and 2 units నుండి ఉంటాయి. దీని నుంచి 1 and 2 units నుండి మనకి 3 essays, కంబైన్డ్ 3 essays వస్తాయి అండ్ 4 shots వస్తాయి. సో 30 + 12 42 marks ఆర్ ఫ్రమ్ ది యూనిట్ 1 and 2. బాగా ప్రిపేర్ అవ్వండి, నెగ్లెక్ట్ చేయొద్దు. నెక్స్ట్ యూనిట్స్ కొంచెం కష్టంగా ఉన్న 1 and 2 మీరు ఈజీగా పుల్అవుట్ చేయగలరు, ఎందుకంటే ఆల్రెడీ HTML కానీ CSS కానీ చదువుతూ ఉంటారు. నార్మల్గా CSE స్టూడెంట్స్ ఫ్రంట్ అండ్ టెక్నాలజీస్ కాబట్టి వాటి మీద వర్క్ ఆన్ చేయడం కానీ ఇవన్నీ తెలిసి ఉంటాయి. కాబట్టి ప్లీజ్ లిటిల్ బిట్ కాషియస్, బాగా ప్రిపేర్ అవ్వండి, వచ్చింది మర్చిపోవద్దు రాయడంలో. అండ్ థర్డ్ యూనిట్ వచ్చేసినప్పటికీ XML అండ్ క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ యూజింగ్ జావా స్క్రిప్ట్ మీద ఉంటుంది. టోటల్గా 2 essays and 2 shots వస్తాయి. jQuery 13 marks, 1 and 1 వస్తుంది, షార్ట్ అండ్ ఎస్ఏ. ఎక్కువ కాన్సన్ట్రేషన్ అవసరం లేదు యాజ్ పర్ ది అకాడమిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ వెబ్ సర్వర్స్ అండ్ సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ యూజింగ్ PHP 29 marks, విచ్ ఈస్ ఆఫ్ 2 essays and 3 shots వస్తుంది. సో మనం 1 by 1 చెక్ చేద్దాం. సో ఫస్ట్ ఎస్ఐస్లో 1.1 and 1.2 ఆర్ ఫ్రమ్ ది యూనిట్ నెంబర్ 1 కదా. సో అండ్ 1.3 కూడా మీరు ఇందులో ట్యాగ్స్ బాగా ప్రిపేర్ అవ్వాలి. సో దాన్ని బేస్ చేసుకొని మీకు ఎస్ఏ అడగడానికి స్కోప్ ఉంటుంది. ట్యాగ్స్ మళ్ళీ చెప్తున్నాను, ఆ ట్యాగ్స్ కూడా 1.2.7 ఫిజికల్ ఫార్మాటింగ్ ట్యాగ్స్ అని ఉన్నాయి కదా, అవి ప్రిపేర్ అవ్వాలి. లాజికల్ ఫార్మాటింగ్ ట్యాగ్స్ అని ఉన్నాయి కదా, అవి ప్రిపేర్ అవ్వాలి. అండ్ అలానే లిస్ట్ ట్యాగ్స్ అని ఉంది కదా, ఆర్డర్డ్ లిస్టు, అన్ఆర్డర్డ్ లిస్టు. సో ఇవి 1.2.11 ఈ 3 మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి. ఫార్మాటింగ్, లాజికల్ ఫార్మాటింగ్, ఫిజికల్ ఫార్మాటింగ్, లిస్ట్ ట్యాగ్స్, ఈ 3 డెఫినెట్గా ప్రిపేర్ అయితే మీకు ఈదర్ షార్ట్ ఆర్ ఎస్ఏ అయితే పక్కా వస్తుంది ఈ 3 నుండి. అది 100% మ్యాక్సిమం చెప్పొచ్చు. ఓకే, రిపీటెడ్గా అడుగుతున్నవి మీకు డైరెక్ట్గా అడగవచ్చు, ఇండైరెక్ట్గా కూడా అడగవచ్చు. సో కాబట్టి ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాల్సిన ఇంపార్టెంట్ ఎస్ఐ ఈ పర్టికులర్ యూనిట్ నుండి ఇది. ఓకే, తర్వాత మీకు ఇలా అడగొచ్చు, 1.1లో బేసిక్లా మీకు అక్కడ కొన్ని వెబ్సైట్స్ కోసం, వెబ్ పేజెస్ కోసం చెప్తున్నారు. మీకు ఏం అడగొచ్చు అంటే ఎక్స్ప్లెయిన్ స్టెప్స్ ఇన్
లాంచింగ్, మెయింటైనింగ్ అండ్ బిల్డింగ్ అ వెబ్సైట్ అంతా కలిపి బాగా ప్రిపేర్ అవ్వండి. ఒక వెబ్సైట్ని బిల్డ్ చేయడానికి ఎలాగా, వాటిని లాంచ్ చేయడం ఎలాగా, లాంచ్ చేసిన తర్వాత మెయింటైన్ చేయడానికి ఎలాగా, బేసిక్ స్టెప్స్ ఉంటాయి వెబ్సైట్ కోసం. అది ప్రిపేర్ అవ్వండి. ఒక ఎస్ఏ కింద అడగవచ్చు. ఆ తర్వాత ఇంకొకటి ఏంటి అంటే HTML ట్యాగ్స్ ఉంటాయి. బేసిక్ HTML ట్యాగ్స్ చూడండి, 1.2.5 HTML హెడర్ ట్యాగ్, హెడ్ ట్యాగ్, టైటిల్ ట్యాగ్, బాడీ ట్యాగ్, ఇవన్నీ చదివితే HTML యొక్క స్ట్రక్చర్ ఏంటి మీకు తెలుస్తుంది. మీకు క్వశ్చన్ ఎలా అడగొచ్చు ఎస్ఏలో. ఎలా అడుగుతారంటే, మీకు షార్ట్స్లో అయితే ఎక్స్ప్లెయిన్ HTML, డిఫైన్ HTML ట్యాగ్స్ అని చెప్పి మీకు ఇచ్చేసి కొన్ని ట్యాగ్స్ కోసం డెఫినేషన్స్ అడగవచ్చు, రాసేస్తారు మీరు ఈజీగానే, ఆల్రెడీ ట్యాగ్స్ చదువుతున్నారు కాబట్టి. బట్ ఎస్ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మీకు ఏంటి అంటే, మేబీ మీకు ఒక HTML స్ట్రక్చర్డ్ పేజ్ తయారు చేయమనొచ్చు విత్ ప్రోగ్రామింగ్, సింపుల్ HTML టెక్స్ట్ ప్రోగ్రామింగ్తోని తయారు చేయమనొచ్చు. మీకు సంథింగ్ ఒక సినారియో బేస్డ్ క్వశ్చన్ ఇవ్వచ్చు, దాన్ని మీరు ఇంప్లిమెంట్ చేయాలి. కాబట్టి మీకు ఏం తెలియాలి, అసలు HTML స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, HTML ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎక్కడ ఎండ్ చేయాలి, HTMLలో ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి, బాడీ ఎక్కడ పెట్టాలి, హెడ్డింగ్ ఎక్కడ పెట్టాలి, హెడ్డింగ్స్లో ఏ లెవెల్స్, H1, H2, H3 మనం ఏం వాడాలి అన్నీ తెలియాలి. సో ఆ ప్రోగ్రామింగ్ బేస్గా కొంచెం ఒక క్వశ్చన్ ప్రిపేర్ అయ్యి ఉండడం చాలా చాలా మంచిది. సో అది కూడా ప్రిపేర్ అవ్వండి. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసినప్పటికీ ఇంకొకటి మార్క్ అని చెప్పి ఉంటుంది కదా, 1.2.9, అది జస్ట్ షార్ట్ కింద మీరు చదువుకోవడానికి ట్రై చేయండి. ఇది యూనిట్ నెంబర్ 1ని బేసిక్గా అడిగే క్వశ్చన్స్ ఇవి, అవి బాగా ప్రిపేర్ అవ్వండి. అండ్ యూనిట్ నెంబర్ 3 విషయానికి వస్తే, యూనిట్ నెంబర్ 2, ఇందులో కూడా 2 షార్ట్స్ అండ్ 1.5 ఎస్సే వస్తుంది. అందులో మెయిన్ 2.4.2, 2.4.3, 2.4.4 డెఫినెట్గా చదువుతారు. చదవకపోతే మీరే లాస్ అవుతారు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఒకటి ఇంపార్టెంట్ అని చెప్పడానికి లేదు. ఎస్ఎస్ విషయానికి వస్తే, ఎక్స్ప్లెయిన్ ఐడి అండ్ క్లాస్ సెలెక్టర్స్ అండ్ CSS వెరీ ఇంపార్టెంట్. ఎక్స్ప్లెయిన్ అబౌట్ కలర్ అండ్ బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీస్ వెరీ ఇంపార్టెంట్. ఎక్స్ప్లెయిన్ అబౌట్ బాక్స్ ప్రాపర్టీస్. ఓకే, CSS బాక్స్ ప్రాపర్టీస్ అంటారు, మీకు తెలిసే ఉంటుంది. అది చాలా చాలా ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్స్ ఈ 3 కూడా. ఓకే, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మీకు అందులో నుంచే ఫర్ సపోజ్ షార్ట్స్ కూడా ఎలా అడగొచ్చట ఇందులో మీకు. మీకు ఇక్కడ ఇమేజ్ ట్యాగ్స్ ఉన్నాయి కదా, మీకు ఇమేజ్ ట్యాగ్స్ క్వశ్చన్ షార్ట్స్ అడగొచ్చు 2.1. అలానే నెక్స్ట్ వచ్చేసినప్పటికీ ప్రాపర్టీస్ ఆఫ్ క్లాస్ సెలెక్టర్స్ అడగొచ్చు. ఓకే, నెక్స్ట్ అంటే ప్యాడింగ్ అంటే ఏంటి, ఓకే, డిఫైన్ ప్యాడింగ్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్, అన్నీ ఆల్రెడీ మనం ఎస్ఏలోనే చదువుతున్నాం, వాటిని షార్ట్ కింద మీకు తీసి అడగొచ్చు. అండ్ యూనిట్ 1లో ఇంకొకటి ఏంటి అంటే, నేను చెప్పడం మర్చిపోయాను యాక్చువల్గా, స్ట్రక్చర్ ఆఫ్ HTML డాక్యుమెంట్ ఉంది కదా, మీకు అది షార్ట్ విషయంలో కూడా అడగడానికి స్కోప్ అయితే ఉంటుంది. ఓకే, సో అందుకే ఇవన్నీ బేసిక్స్. ఎస్ఎస్ నుండి షార్ట్స్ కూడా అడుగుతాడు. మళ్ళీ షార్ట్స్ సపరేట్గా నేను చెప్పట్లేదు అనుకోవద్దు. ఎస్ఎస్ ప్రిపేర్ అయితే ఎస్ఎస్ నుంచి ఏదో ఒకటి తీసి మీకు షార్ట్ కింద ఇవ్వచ్చు. హైపర్ లింక్ అంటే ఏంటి, HTML పేజ్ అంటే ఏంటి, ఎలిమెంట్స్ ఆఫ్ HTML పేజ్, డెఫినెట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇవన్నీ ఏవైతే నేను చెప్తున్నానో గుర్తుపెట్టుకొని ఎక్కడైనా రాసుకొని మీరు షార్ట్స్ కింద ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ఇది యూనిట్ నెంబర్ 2 యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకే, థర్డ్ 26 మార్క్స్కి వస్తుంది. XML రిలేటెడ్గా ఏదైతే ఉందో ఇది మీకు 26 మార్క్స్కి వస్తుంది. ఇందులో ఫామ్ హ్యాండ్లింగ్ ఉంది కదా, ఎక్స్ప్లెయిన్ ఫామ్ హ్యాండ్లింగ్ ఇన్ జావా స్క్రిప్ట్, చాలా చాలా ఇంపార్టెంట్. 3.2.6 చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత యారేస్ కోసం అడుగుతాడు, ఎక్స్ప్లెయిన్ సింగిల్ అండ్ మల్టీ డైమెన్షనల్ యారే. ఓకే, ఎలా క్రియేట్ చేస్తాం యారేస్ని జావా స్క్రిప్ట్ యూస్ చేస్తూ, సింగిల్ డైమెన్షనల్ యారేని ఎలా క్రియేట్ చేస్తాం, మల్టీ డైమెన్షనల్ యారేని ఎలా క్రియేట్ చేస్తాం, అలానే ఎలా యాక్సెస్ చేస్తామో అందులో ఉన్న ఎలిమెంట్స్ని యూజింగ్ జావా స్క్రిప్ట్ అనేది ప్రోగ్రామ్ ఇచ్చి మీరు రాయాలి. ఇది ఎస్ఏ క్వశ్చన్ కింద అడగొచ్చు. లైక్ సింపుల్గా క్రియేట్ సింగిల్ డైమెన్షనల్ యారే యూజింగ్ జావా స్క్రిప్ట్ అండ్ యాక్సెస్ ఎలిమెంట్స్ ఆఫ్ అ యారే అని అడగొచ్చు క్వశ్చన్. లేదా ఎక్స్ప్లెయిన్ మల్టీ డైమెన్షనల్ యారే అండ్ యాక్సెసింగ్ ఎలిమెంట్స్ ఆఫ్ అన్ యారే యూజింగ్ జావా స్క్రిప్ట్ అని చెప్పి మీకు క్వశ్చన్స్ అడగొచ్చు. సో కాబట్టి సింగిల్ అండ్ మల్టీ డైమెన్షనల్ యారేని ఎలా క్రియేట్ చేస్తాము, ఎలిమెంట్స్ని ఎలా యాక్సెస్ చేస్తాము విత్ జావా స్క్రిప్ట్ మీరు చూపించాలి. అదొక ఇంపార్టెంట్ ఎస్ఏ. ఇది సెకండ్ ఎస్ఏ నేను చెప్పింది. ఫామ్ హ్యాండ్లింగ్ తర్వాత ఇది ఇంపార్టెంట్, డెఫినెట్ ఇంపార్టెంట్ ఎస్ఏ. ఓకే, తర్వాత ఆబ్జెక్ట్స్. ఎక్స్ప్లెయిన్ వేరియస్ ఆబ్జెక్ట్స్ ప్రొవైడెడ్ బై జావా స్క్రిప్ట్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. మ్యాథ్, స్ట్రింగ్, డేట్, బులియన్ అండ్ నెంబర్ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో చాలా ఇంపార్టెంట్. ఈవెంట్స్ కూడా ఉంటాయి, బట్ దానికన్నా నేను ఇవే ప్రిఫర్ చేయమని చెప్తాను ఆబ్జెక్ట్స్. ఓకే, ఇవి ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ వచ్చేసినప్పటికీ ఇంకా పైన XML ఉంది, దీని నుంచి ఒక క్వశ్చన్ అడగవచ్చు. జావా స్క్రిప్ట్ టైప్స్ ఆఫ్ స్క్రిప్టింగ్ జావా స్క్రిప్ట్ నుంచి ఒకటైతే XML నుంచి మనకు ఒకటి అడగవచ్చు. కాబట్టి అందులో how to organize data in form of XML and explain the rules for designing XML document. ఓకే, ఇవి ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. 3.1.1 అండ్ 3.1.2 ప్రిపేర్ అవ్వడానికి మీరు ట్రై చేయండి బాగా. ఓకే, తర్వాత ఫీచర్స్ ఆఫ్ జావా స్క్రిప్ట్ షార్ట్ కింద అడగొచ్చు. ఓకే,
తర్వాత 3.2.1 చూసారా? క్లయింట్ సైడ్ అండ్ సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ ఉంది కదా! జస్ట్ డిఫరెన్స్ మీరు నోట్ చేసుకోండి సరిపోతుంది. ఆ తర్వాత ఎక్స్ఎంఎల్ అంటే ఏంటి? డెఫినిషన్ ఆఫ్ ఎన్ ఎక్స్ఎంఎల్. ఓకే. అదొకటి ప్రిపేర్ అవ్వండి. జావా స్క్రిప్ట్ ఎక్స్ఎంఎల్ రిలేటెడ్ గాని. సో, ఇవి మీరు ప్రిపేర్ అయితే ఈ పర్టిక్యులర్ యూనిట్ నుంచి మీకు ఆ తర్వాత పర్పస్ ఆఫ్ గెట్ ఎలిమెంట్ అని చెప్పి ఉంది కదా! 3.2.5.3 అదొకటి ఇంపార్టెంట్. సో, ఇవి మీరు చూసుకోవడానికి ట్రై చేయండి ఇందులో. జేక్వెరీ విషయానికొస్తే డిఫైన్ జేక్వెరీ, లిస్ట్ ఫీచర్స్ ఆఫ్ జేక్వెరీ చాలా చాలా ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అవుతుంది అందులో. తర్వాత ఇందులో ట్యాగ్స్ ఉంటాయి చాలా ఎక్కువ ఇంపార్టెంట్. 4.1.11 ఎక్స్ప్లెయిన్ ఫంక్షన్స్ ఇన్ జేక్వెరీ లైక్ టెక్స్ట్, హెచ్టిఎంఎల్, వాల్, అట్రిబ్యూట్ అండ్ సిఎస్ఎస్ అని ఏదైతే ఉందో చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఆ తర్వాత ఇక్కడ ఉన్న ఎఫెక్ట్స్ ఆఫ్ జేక్వెరీ అని చెప్పి ఉంది కదా 4.10 ఈవెంట్ హ్యాండ్లింగ్ మెథడ్స్ 4.10 అందులో మీకు ఫేడ్ ఇన్, ఫేడ్ అవుట్, తర్వాత స్లైడ్ డౌన్, స్లైడ్ అప్ ఇవి ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. సింపుల్, జస్ట్ ఎఫెక్ట్స్ ఆఫ్ జేక్వెరీ. ఓకే, ఇవి ప్రిపేర్ అవ్వడానికి షార్ట్స్కి పనికొస్తాయి మీకు. ఓకే, ఇంకా ఈవెంట్స్ కానీ అవి ఉన్నాయి. ప్రిపేర్ అయితే అవ్వండి ఈవెంట్స్ కోసం. 4.9 అప్ టు యూ. బట్ సింపుల్గా మీకు అర్థమయ్యేటట్టుగా ఈజీగా 13 మార్క్సే కదా, ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేం, రిమైనింగ్ మేము చేస్తామనుకుంటే ఈవెంట్స్ చదవాలనుకున్న వాళ్ళు చదవండి. బట్ దానికన్నా ముందు 2 ఉన్నాయి. 4.4, 4.5 చదువుకుంటే సఫిషియంట్ ఈ యూనిట్ నుండి. ఓకే, బట్ చాలా ఇంపార్టెంట్ అయితే మాత్రం 4.11 వదిలిపెట్టుకొని చదవండి. దాని తర్వాత 4.4 అండ్ 4.5 ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ పర్టికులర్ యూనిట్కి. వెబ్ సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ యూజింగ్ పిహెచ్పి చాలా పెద్ద యూనిట్ కాబట్టి మీరు గట్టిగా ప్రిపేర్ అవ్వాలి ఈ యూనిట్ నుంచి మాత్రం. ఓకే, సో ఫస్ట్ ఎస్ఏ క్వశ్చన్స్ మనం చూద్దాం. వెబ్ సర్వర్స్ రిలేటెడ్గా మాత్రం ఆర్కిటెక్చర్ ఆఫ్ ఎ వెబ్ సర్వర్. ఓకే, ఆర్కిటెక్చర్ ఆఫ్ ఎ వెబ్ సర్వర్ చాలా చాలా ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసినప్పటికీ 5.4 లిస్ట్ అండ్ ఎక్స్ప్లెయిన్ స్ట్రింగ్ మ్యానిపులేషన్ ఫంక్షన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్ అవుతుంది ఇది. ఓకే, 5.7.1 లిస్ట్ అండ్ ఎక్స్ప్లెయిన్ మై ఎస్క్యూఎల్ డేటాబేస్ ఫంక్షన్స్ ఇన్ పిహెచ్పి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, తర్వాత 5.7.2 ఎక్స్ప్లెయిన్ ద స్టెప్స్ ఆఫ్ కనెక్టింగ్ టు ఎ డేటాబేస్. ఓకే, డేటాబేస్కి కనెక్ట్ చేయడం ఎలా అనేది చాలా చాలా ఇంపార్టెంట్, అది ప్రిపేర్ అవ్వండి. 5.7.1, 5.7.2 రెండు కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, తర్వాత 5.6 ఎక్స్ప్లెయిన్ ఫామ్ హ్యాండ్లింగ్ ఇన్ పిహెచ్పి. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పటి వరకు నేను చెప్తున్నవి ఏవైతే ఉన్నాయో చాలా ఇంపార్టెంట్. ఓకే, 5.2.3 ఎక్స్ప్లెయిన్ హౌ టు యాక్సెస్ హెచ్టిఎంఎల్ పిహెచ్పి డాక్యుమెంట్స్ ఫ్రమ్ వెబ్ సర్వర్స్. ఓకే, చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. ఇక్కడ వరకు ప్రిపేర్ అవ్వండి. ఇంకా మీకు టైం ఉంటే మాత్రం డేటా టైప్స్ విత్ ఎగ్జాంపుల్స్. ఓకే, ఈ ఏదైతే ఉన్నాయో 5.3.2 ఎక్స్ప్లెయిన్ డేటా టైప్స్ విత్ ఎగ్జాంపుల్స్ ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. సో ఇవి మీరు చదువుకోండి, సరిపోతుంది అంతే. ఒక్కసారి నేను చెప్పేది ఏంటి అంటే ఏమంటారు, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్కి వెళ్ళి C20 అన్నా C23 అన్నా కూడా వెబ్ టెక్నాలజీస్ ఏదైతే ఉందో వాటిలో షార్ట్స్ని కలెక్ట్ చేసుకోండి. ఎస్ఏస్ ప్రిపేర్ అవుతున్నప్పుడే షార్ట్స్ వస్తాయి. ఆ షార్ట్స్ అన్నింటినీ కూడా ఒక 30-40 షార్ట్స్ ఫ్రేమ్ చేసుకుని ఎస్ఏస్ నుంచే వాటిని కూడా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి బెటర్ వేలో. ఇప్పుడు నేను చెప్పినవన్నీ ప్రిపేర్ అవ్వడంతో పాటు వాటిని కూడా ప్రిపేర్ అయితే ఇట్ విల్ బీ అ బ్లాక్ బస్టర్ అన్నట్టు. ఈ పర్టికులర్ సబ్జెక్ట్కి టైం ఇవ్వాలి, టైం ఇస్తేనే వస్తుంది. రేపు మార్నింగ్ ఎగ్జామ్ అంటే నైట్ 10 o'clock or 6 o'clockకి తీసి ఒక లెసనే కంప్లీట్ చేస్తే ఎలా పాస్ అవుతాం చెప్పండి. నేనే ఎన్నో క్వశ్చన్స్ చెప్తున్నాను మీకు, కలెక్ట్ చేసి ఇది ఇంపార్టెంట్, ఇది వస్తుంది, ఇది రావచ్చు అని చెప్పి నేనే చాలా వరకు ట్రై చేసుకొని మీకైతే చెప్తున్నాను. సో మీరు కూడా అంతే ఎఫర్ట్స్ ఇచ్చి మీరు అయితే ప్రిపేర్ అవ్వాలి. ఇంకా ఎక్కువ చెప్తే కొంతమంది ఇంపార్టెంట్ క్వశ్చన్స్లా లేదు మొత్తం చెప్పినట్టుంది అనుకుంటున్నారు, బట్ ఇంకా చాలా ఉంది ఇందులో చదవడానికి. సో అందుకే చెప్తున్నాను, పీక్యూపీస్కి ఒకసారి వెళ్ళి అనాలిసిస్ చేయండి. నేను చేశాను ఆల్రెడీ, చేసిన వాటిలోని మీకు చాలా వరకు షేర్ చేశాను. మీరు కూడా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. 1 and 2 యూనిట్స్ ఆర్ మోస్ట్ ఈజియెస్ట్ కంపారిటివ్ విత్ 3 and 4, 5. 1 and 2 మీరు ఆల్రెడీ, నేను ఎందుకు చెప్తున్నాను ఈజియెస్ట్ అంటే HTML CSS ఫ్రంట్ ఎండ్లో ఎవరైనా స్టార్ట్ చేయాలంటే టు స్టార్ట్ విత్ CME స్టూడెంట్స్ అంటే అడ్వాన్స్డ్గా ఉంటారు. HTML CSS ఆర్ బేసిక్స్ ఆఫ్ ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ కాబట్టి సో అవి ఆల్రెడీ మీరు కవరప్ చేస్తారని చెప్పి వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే ఈజీగా పాస్ అయిపోతారు. సబ్జెక్ట్ అయితే 42 మార్క్స్ వచ్చేస్తాయి. సో అందుకని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి చదవండి టు ది డెప్త్ అన్నట్టు. మిగతావి చదువుకోండి చక్కగా. ఓకే, కనెక్షన్ ఆఫ్ ఎన్